అమరావతిపై ఒక డిబేట్లో, అంటే సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో జరిగిన ఒక తప్పు, అలాగే ఆ డిబేట్లో చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. బెయిల్ కూడా వచ్చింది. ఇవాళ బెయిల్ మీద రిలీజ్ కాబోతూ ఉన్నారు. సో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్దోషిగా విడుదలయ్యారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావుడి చేస్తూ ఉన్నారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా రెస్పాండ్ అయ్యారు, కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అనిత బయట ప్లే చేయండి. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలా, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే కాచేని అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు రైట్ సార్, అంటే ఆ బెయిల్ ఆర్డర్, సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ మీద హోమ్ మినిస్టర్ అనిత కామెంట్స్ సార్ అవి. దీన్ని విశ్లేషించే ముందు ఒకటి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే నువ్వు ఏది మాట్లాడినా ఇంకోనికి నిన్ను అబాండాలు వేస్తున్నారు. ఈ మధ్య కొమ్మినేని ఇష్యూ పైన నేను ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరుగుతూనే ఇది సభ్య సమాజానికి సిగ్గుచీటు అని అన్నాను. మీరు ఇక్కడే అన్నాను, మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, క్లియర్గా సభ్య సమాజానికి సిగ్గుచేటు అని తమ్ముళ్తో ఉంటుంది. సో ఇంత క్లియర్గా నేను చెప్పినాక వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని నాకు మెసేజ్ పెడతారు, మీరు కూడా అమ్ముడుపోయారా అని. సో కృష్ణారెడ్డి అని ఒక అభిమాని, మీరు కూడా అమ్ముడుపోయారా అని నాకు మెసేజ్, మీరు కూడా అమ్ముడుపోయారా కాదు, మీరు టీడీపీ మీడియాను ఫాలో అవుతున్నారు అని. విచిత్రం ఏంటంటే తర్వాత కొమ్మినేని విడుదలయ్యాడు, సుప్రీంకోర్టు విడుదల చేసింది. నేను కాదు విడుదలకు ఆదేశించింది. ఆదేశిస్తే మళ్ళీ తెలుగుదేశం వల్ల నా మీద మీమ్స్, కొమ్మినేని విడుదలతో వెలిగిపోతున్న ప్రొఫెసర్ మీమ్. అది చూసాను సార్, అది మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం మేము. సో నాకు ఏం చెప్పండి కానీ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవడం, ఇప్పుడు ఆ తమ్నేల్కు ఫోటో పెడతారు, ఎవరు పెడతారు, నేను తమ్నేల్స్ నేను తయారు చేసుకుంటానా? సో అయినా నేనేది వెలిగిపోతా, సుప్రీంకోర్టు ఏం చెప్తా అది చెప్తా నాకు. అంటే ఇప్పుడు నేను అమ్ముడుపోయానా చంద్రబాబు నాయుడుకు, సభ్య సమాజాన్ని సిగ్గు చేయటు అని అన్నందుకు, లేదు నేను వెలిగిపోయి జగన్కి అమ్ముడుపోయానా? అంటే వీళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు అమ్ముడుపోతున్నారు. పాయింట్ అది. వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ మా పార్టీలోనే మాట్లాడాలి మీరు కూడా అని అంటే అది సాధ్యం కాదు. నేను వాస్తవాలు మాట్లాడతాను. ఇప్పుడు హోంమంత్రి గారి బయట మనం చూసాం. హోంమంత్రి గారి బయటలో ఏమంటున్నారు, ఆమె నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పలేదు, నిర్దోషి చెప్పలేదు, అనుమానమే లేదు. సుప్రీంకోర్టు కేసు మెరిట్స్లోకి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఎప్పుడు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. ఇది అందరికీ తెలుసు, చట్టము న్యాయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. బెయిల్ విడుదల అంటే ఇనీషియల్ స్టేజ్లో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ప్రైమా ఫేసి బెయిల్ కరువుడా కాదా అని చూస్తారు తప్ప దోషి నిర్దోషి అని తేల్చరు. అందువల్ల హోమ్ మినిస్టర్ కరెక్ట్. వైసీపీ వాళ్ళు ఎవరైనా కొమ్మినేని సుప్రీంకోర్టు నిర్దోషి అని చెప్పింది అంటే అది తప్పే. దోషి నిర్దోషి అనేది కాదు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఒక మాట మాత్రం అన్నది, అంటే ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా తప్పుపడతారని క్లియర్గా మాట్లాడేది. అక్కడ మాత్రం క్లియర్, దాన్ని నిర్దోషి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారా చేసుకున్న తర్వాత సంగతి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాంట్లో డిబేట్ చేయొద్దు అన్నారని. మీరు కావాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ నాకు గుర్తున్నంత వరకు 4-5 చూడండి, చూపెట్టండి స్క్రీన్ పైన. సుప్రీంకోర్టు ఆర్డర్ 4-5లో ఏముంది నా చేతిలో ఉంది సార్, ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 4th point, considering that the petitioner has himself not made any defamatory, derogatory statement and his journalistic participation in a live TV news show deserves to be protected, which in turn shall protect right to freedom of speech. అంటే ఎంత క్లియర్గా అంటుంది అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిఫమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్ పర్సనల్గా ఆయన ఇవ్వలేదు, ఇది కోర్టు చెప్తోంది.
అందువల్ల ఆయన జర్నలిస్టిక్ స్వేచ్ఛను కాపాడాలి. టీవీ షోలు పాల్గొనమనే కదా జర్నలిస్టిక్ స్వేచ్ఛ అంటే. అలా కాపాడడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్లో ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ కూడా చదువు. సో నేను చెప్తాను ఫిఫ్త్ పాయింట్. మళ్ళీ కదా మీరు కావాలంటే హోమ్ మినిస్టర్ బయట చూడండి ఏమంటుంది, డిబేట్ జరపొద్దు అని. నాకు గుర్తున్నది, డిబేట్ జరపొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటారు. ఆశ్చర్యంగా ఉంది. సుప్రీంకోర్టు డిబేట్ జరపాలని విడుదల చేసింది, లేదంటే ఇంట్లో కూర్చోమని విడుదల చేస్తుంది సుప్రీంకోర్టు. కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ డిఫేమేటరీ డెరగేటరీ రిమార్క్ చేయలేదు కనుక ఆయనకి అతను జర్నలిస్టిక్ ఫ్రీడమ్ను ఆపకూడదు కనుక ఆయనను విడుదల చేస్తున్నాడు సుప్రీంకోర్టు. అంటే రాష్ట్ర హోంమంత్రి ఆయన డిబేట్లు జరపొద్దని సుప్రీంకోర్టు చెప్పారు. మీరు చదవండి, చదవలేకపోతే చదివించుకోండి అంటే ఎట్లా? ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లతో కోర్టు జడ్జిమెంట్లో మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు. అది వాస్తవంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద హోమ్ మినిస్టర్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుల్ని మనకు అనుగుణంగా వక్రీకరించుకోవడం కోర్టు ధిక్కరణ నేరమవుతుంది. కొమ్మినేని చేసింది ఒక తప్పు ఉంది, అది ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఏంటి తప్పంటే ఆ గెస్ట్ను ఆపాల్సి ఉండే. గతంలో అనేక సందర్భాల్లో ఆపిన ఉదాహరణలు ఉన్నాయి, మనమే చూపెట్టాం ఇక్కడ. లక్ష్మీ పార్వతి పైన ఒక కాలం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మామూలుగా ఆపలే, చాలా సీరియస్గా ఆపాడు. ఇప్పుడు కూడా ఆపాల్సి ఉండే, ఆపకపోవడం ఆయన తప్పే, అనుమానమే లేదు. ఇక ఆయనను ఆపకపోగా ఒక సూచన, ఏమో చూసుకో నీకు నీచంగా మళ్ళీ నీ పైన సోషల్ మీడియా అటాక్ చేస్తారు అంటే, గెస్ట్ ఒక సభ్య సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేస్తుంటే అభ్యంతరము చెప్పాల్సింది పోయి అతనికి జాగ్రత్తలు చెప్పాడు కొమ్మినేని యాంకర్గా. కొమ్మినేని చాలా సీనియర్ యాంకర్, నాకు కూడా బాగా వ్యక్తిగతంగా పరిచయం, చాలా షోస్లో ఆపుతాడు కూడా. నేను అనేక షోస్లో చూశాను, నేను స్వయంగా పాల్గొన్నాను. మరి అనేక షోస్లో ఆపుతాడన్న నిజం, కానీ ఈసారి ఆపలేదన్నది కూడా నిజం. దానికి కారణం ఏమైనా కానివ్వండి, అంటే సాక్షి మీడియాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పట్ల ఉన్న వ్యతిరేక ఎజెండా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, బట్ ఏదైనా ఆపలేదు, అది తప్పే. ఆ తప్పు ప్రొఫెషనల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది ఇక్కడ. మారల్ తప్పు అవుతుందా, ఎథికల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది క్వశ్చన్. నేను ఇదివరకు కూడా ఇదే చెప్పాను. ప్రొఫెషనల్ తప్పులు వేరు, లీగల్ తప్పులు వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లీగల్గా తప్పు అంటే చట్టం ప్రకారం తప్పని తేలాలి. చట్టం ప్రకారం తప్పని తేలలేదని సుప్రీంకోర్టు చెప్తోంది. నిర్దోషి అనేది పెద్ద పదం, కానీ సుప్రీంకోర్టు ఏమన్నది, అతను స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, అతను ఇవ్వలేదు కదా అంటే సిద్ధార్థ్ లూత్రా అండ్ ముకుల్ రోత్గి లక్షల రూపాయల ఫీజులు తీసుకునే టాప్ లాయర్లను, దేశంలోనే టాప్ లాయర్లను, చంద్రబాబు నాయుడు కేసు వాదించిన లాయర్ సిద్ధార్థ్ లూత్రా, అలాంటి లాయర్లను పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇన్ని లక్షల రూపాయలు అవసరమా ఈ కేసులో? కానీ ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చే లాయర్లను పెట్టి వాదించారు. వాదిస్తే కోర్టు ఏమడిగింది, యాంకర్ అన్నాడా అన్నది, అనలేదు. మరి ఎవరన్నారు, గెస్ట్ అన్నాడు. గెస్ట్ అంటుంటే అతను ప్రొవోక్ చేసి నవ్వాడు అని సిద్ధార్థ్ లూత్రా చెప్పాడు. లాయర్ ముకుల్ రోత్గి సిద్ధార్థ్ లూత్రా వినిపిస్తే ఏమన్నా నవ్వితే నవ్వేస్తారు కదా, ఎవరన్నా అవుట్రేజియస్ స్టేట్మెంటు, చాలా వికృతమైన వ్యాఖ్యలు చేస్తే నవ్వేస్తారు కదా అన్నాడు కోర్టు. సో అందువల్ల ఇది రోజు జరుగుతోంది కదా, కోర్టు జడ్జిలు తెలుగు రాదు కనుక అడిగారు వాళ్ళు, నావికా కుమార్ సరదేశాయ్ లాంటి వాళ్ళు చేసే డిబేట్ల లాగానేనా ఇది అని అడిగారు. అవును అన్నాడు. అవునండి, ఇది ఏమన్నా రోజు జరుగుతుంది కదా అన్నాడు. సో అందువల్ల ఇక అంత క్లియర్గా జర్నలిస్టిక్ ఫ్రీడమ్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ సుప్రీంకోర్టు. అంటే డిబేట్లు జరపొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది, నేను హోమ్ మినిస్టర్ చేస్తే అసలు వాట్ కెన్ ఎనీబడి కెన్ ఇంటర్ప్రిట్ ఇట్. ఇక బెయిల్ కండిషన్స్లో ఎప్పుడైనా ఒకటి ఉంటుంది, ఆల్వేస్ గుర్తుంచుకోండి. అదే రఘురామకృష్ణరాజు బెయిల్ కండిషన్ చూడండి, మీరు చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్ చూడండి. ఈ కేసుకు సంబంధించింది మాట్లాడొద్దు అంటే, ఏ నేరం అయితే ఆరోపించబడిందో ఆ నేరానికి సంబంధించిన మాట్లాడకూడదు, దాన్ని రిపీట్ చేయకూడదు. ఈ రెండు కండిషన్లు ఎప్పుడైనా ఉంటాయి. అంటే ఆరోపించబడిన నేరానికి పోలిన తప్పులు మళ్ళీ చేయకూడదు, ఆ నేరం ఆ కేసు గురించి మాట్లాడకూడదు. ఇది ప్రతి సందర్భంలో ఉంటుంది. మీకు ఎనీ బెయిల్, చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఉంటుంది, రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ఉంటుంది, కొమ్మినేని బెయిల్లో ఉంటుంది. సో బెయిల్ ఆర్డర్లో ఎప్పుడైనా ఉంటుంది ఇది. ఇక్కడ కూడా ఏమన్నది, మీరు 5 చూడండి, సుప్రీంకోర్టు ఆర్డర్ 5th కావాలంటే చదవండి. ఎందుకేమన్నారు, మీరు ఇక ముందు డిబేట్ నిర్వహించినప్పుడు ఇలాంటి గెస్ట్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి, ఆపండి అన్నది.
నేను చదువుతాను సార్ ఒకసారి. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఐదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫామేటరీ స్టేట్మెంట్ నార్ అలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద టీవీ న్యూస్ షో విచ్ ద పిటిషనర్ ఈజ్ యాంకరింగ్. అంటే పిటిషన్ యాంకరింగ్ చేయొద్దన్నట్ట, చేయమన్నట్ట? చేయొచ్చు సార్. చెయ్యమంటున్నది. చేస్తూ మీరు ఏం చేయండి అంటే మీరు ఎలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్లు చేయకూడదు, గెస్ట్లను చేయనివ్వకూడదు అన్నారు. ఎస్. ఎప్పుడు వస్తుంది చేయనివ్వకపోవడం? షోలు నడుపుతా నడపకపోతే వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు టీవీ డిబేట్లే చేయొద్దని ఆదేశిస్తే అసలు ఈ 5th పాయింట్కి అర్థమే ఉండదు కదా. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిఫమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్ పర్సనల్గా ఆయన ఇవ్వలేదు, ఇది కోర్టు చెప్తోంది. అందువల్ల ఆయన జర్నలిస్టిక్ స్వేచ్ఛను కాపాడాలి, టీవీ షోలు పాల్గొనమనే కదా జర్నలిస్టిక్ స్వేచ్ఛ అంటే. అలా కాపాడడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్లో ఇప్పుడు 4th పాయింట్. 5th పాయింట్ కూడా చదువు. సో నేను చెప్తాను 5th పాయింట్. మళ్ళీ కదా మీరు కావాలంటే హోమ్ మినిస్టర్ బయట చూడండి ఏమంటుంది, డిబేట్ జరపొద్దు అని. నాకు గుర్తున్నది, డిబేట్ జరపొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటారు. ఆశ్చర్యంగా ఉంది. సుప్రీంకోర్టు డిబేట్ జరపాలని విడుదల చేసింది, లేదంటే ఇంట్లో కూర్చోమని విడుదల చేస్తుంది సుప్రీంకోర్టు. కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ డిఫమేటరీ డెరగేటరీ రిమార్క్ చేయలేదు కనుక అతను జర్నలిస్టిక్ ఫ్రీడమ్ను ఆపకూడదు కనుక ఆయనను విడుదల చేస్తున్నాడు సుప్రీంకోర్టు. అంటే రాష్ట్ర హోంమంత్రి ఆయన డిబేట్ జరపొద్దని సుప్రీంకోర్టు చెప్పారు. మీరు చదవండి, చదవలేకపోతే చదివించుకోండి అంటే ఎట్లా? ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లతో కోర్టు జడ్జిమెంట్లో మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు. అది వాస్తవంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుల్ని మనకు అనుగుణంగా వక్రీకరించుకోవడం కోర్టు ధిక్కరణ నేరం అవుతుంది. కొమ్మినేని చేసింది ఒక తప్పు ఉంది, అది ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఏంటి తప్పు అంటే ఆ గెస్ట్ను ఆపాల్సి ఉండే. గతంలో అనేక సందర్భాల్లో ఆపిన ఉదాహరణలు ఉన్నాయి, మనమే చూపెట్టాం. ఇక్కడ లక్ష్మీ పార్వతి పైన ఒక కాలం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మామూలుగా ఆపలే, చాలా సీరియస్గా ఆపాడు. ఇప్పుడు కూడా ఆపాల్సి ఉండే, ఆపకపోవడం ఆయన తప్పే, అనుమానమే లేదు. ఇక ఆయనను ఆపకపోగా ఒక సూచన, ఏమో చూసుకో నీకు నీచంగా మళ్ళీ నీపైన సోషల్ మీడియా అటాక్ చేస్తారు అంటే గెస్ట్ ఒక సభ్య సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేస్తుంటే అభ్యంతరము చెప్పాల్సింది పోయి అతని జాగ్రత్తలు చెప్పాడు కొమ్మినేని యాంకర్గా. కొమ్మినేని చాలా సీనియర్ యాంకర్, నాకు కూడా బాగా వ్యక్తిగతంగా పరిచయం, చాలా షోస్లో ఆపుతాడు కూడా. నేను అనేక షోస్లో చూశాను, నేను స్వయంగా పాల్గొన్నాను. మరి అనేక షోస్లో ఆపుతాడన్న నిజం, కానీ ఈసారి ఆపలేదన్నది కూడా నిజం. దానికి కారణం ఏమైనా కానివ్వండి, అంటే సాక్షి మీడియాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పట్ల ఉన్న వ్యతిరేక ఎజెండా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, బట్ ఏదైనా ఆపలేదు, అది తప్పే. ఆ తప్పు ప్రొఫెషనల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది ఇక్కడ మారల్ తప్పు అవుతుందా, ఎథికల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది క్వశ్చన్. నేను ఇదివరకు కూడా ఇదే చెప్పాను. ప్రొఫెషనల్ తప్పులు వేరు, లీగల్ తప్పులు వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లీగల్గా తప్పు అంటే చట్టం ప్రకారం తప్పని తేలాలి, చట్టం ప్రకారం తప్పని తేలలేదని సుప్రీంకోర్టు చెప్తోంది. నిర్దోషి అనేది పెద్ద పదం, కానీ సుప్రీంకోర్టు ఏమన్నది, అతను స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, అతను ఇవ్వలేదు కదా అంటే సిద్ధార్థ్ లూత్రా అండ్ ముకుల్ రోజ్కి లక్షల రూపాయల ఫీజులు తీసుకునే టాప్ లాయర్లను, దేశంలోనే టాప్ లాయర్లను, చంద్రబాబు నాయుడు కేసు వాదించిన లాయర్ సిద్ధార్థ్ లూత్రా, అలాంటి లాయర్లను పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇన్ని లక్షల రూపాయలు అవసరమా ఈ కేసులో? కానీ ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చే లాయర్లను పెట్టి వాదించారు. వాదిస్తే కోర్టు ఏమడిగింది, యాంకర్ అన్నాడా అన్నది, అనలేదు. మరి ఎవరన్నారు, గెస్ట్ అన్నాడు. గెస్ట్ అంటుంటే అతను ప్రొవోక్ చేసి నవ్వాడు అని సిద్ధార్థ్ లూత్రా చెప్పాడు. లాయర్ ముక్కుల రోజుకి సిద్ధార్థ్ లూత్రా వినిపిస్తే ఏమైనా నవ్వితే నవ్వేస్తారు కదా, ఎవరన్నా అవుట్రేజియస్ స్టేట్మెంటు చాలా వికృతమైన వ్యాఖ్యలు చేస్తే నవ్వేస్తారు కదా అన్నాడు కోర్టు. సో అందువల్ల ఇది రోజు జరుగుతోంది కదా, కోర్టు జడ్జిలు తెలుగు రాదు కనుక అడిగారు వాళ్ళు, నావికా కుమార్ సరదేశాయ్ లాంటి వాళ్ళు చేసే డిబేట్ల లాగానేనా ఇది అని అడిగారు. అవును అన్నాడు. అవునండి, ఇది ఏమన్నా రోజు జరుగుతుంది కదా అన్నాడు. సో అందువల్ల ఇక అంత క్లియర్గా జర్నలిస్టిక్ ఫ్రీడమ్ షుడ్ బి నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ సుప్రీంకోర్టు. అంటే డిబేట్లు జరపొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది అని హోమ్ మినిస్టర్ చేస్తే అసలు వాట్ కెన్ ఎనీబడీ కెన్ ఇంటర్ప్రిట్ ఇట్. ఇక
బెయిల్ కండిషన్స్లో ఎప్పుడైనా ఒకటి ఉంటుంది, ఆల్వేస్ గుర్తుంచుకోండి. అదే రఘురామకృష్ణరాజు బెయిల్ కండిషన్ చూడండి, మీరు చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్ చూడండి. ఈ కేసుకు సంబంధించింది మాట్లాడొద్దు అంటే ఏదైతే ఏ నేరం అయితే ఆరోపించబడిందో ఆ నేరానికి సంబంధించిన మాట్లాడకూడదు, దాన్ని రిపీట్ చేయకూడదు. ఈ రెండు కండిషన్లు ఎప్పుడైనా ఉంటాయి. అంటే ఆరోపించబడిన నేరానికి పోలిన తప్పులు మళ్ళీ చేయకూడదు, ఆ నేరం ఆ కేసు గురించి మాట్లాడకూడదు. ఇది ప్రతి సందర్భంలో ఉంటుంది. మీకు ఎనీ బెయిల్, చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఉంటుంది, రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ఉంటుంది, కొమ్మినేని బెయిల్లో ఉంటుంది. సో బెయిల్ ఆర్డర్లో ఎప్పుడైనా ఉంటుంది. ఇది ఇక్కడ కూడా ఏమన్నది, మీరు 5 చూడండి, సుప్రీంకోర్టు ఆర్డర్ 5th కావాలంటే చదవండి. ఎందుకేమన్నారు, మీరు ఇక ముందు డిబేట్ నిర్వహించినప్పుడు ఇలాంటి గెస్ట్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి, ఆపండి అన్నది. నేను చదువుతాను సార్ ఒకసారి. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఐదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫామేటరీ స్టేట్మెంట్ నార్ అలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద టీవీ న్యూస్ షో విచ్ ద పిటిషనర్ ఈజ్ యాంకరింగ్. అంటే పిటిషన్ యాంకరింగ్ చేయొద్దన్నట్ట, చేయమన్నట్ట? చేయొచ్చు సార్, చెయ్యమంటున్నది. చేస్తూ మీరు ఏం చేయండి అంటే మీరు ఎలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్లు చేయకూడదు, గెస్ట్లను చేయనివ్వకూడదు అన్నారు. ఎప్పుడు వస్తుంది చేయనివ్వకపోవడం? షోలు నడుపుతా నడపకపోతే వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు టీవీ డిబేట్లే చేయొద్దని ఆదేశిస్తే అసలు ఈ 5th పాయింట్కి అర్థమే ఉండదు కదా. ఇప్పుడు మీరు డిఫమేటరీ స్టేట్మెంట్ చేయకూడదు, చేయనివ్వకూడదు, ఎవరిని చేయనివ్వద్దు అని ఎప్పుడంటే అసలు డిబేట్లో జరగబోతుంది, ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు జర్నలిస్టిక్ ఫ్రీడమ్ షుడ్ బి ప్రొటెక్టెడ్, అలా ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ప్రొటెక్ట్ చేయడం అని చెప్తూ మీరు కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, మీరు ఎవరిని చేయనివ్వకూడదు డిఫమేటరీ వ్యాఖ్యలు అన్నారు. అందులో అమరావతి పదం లేదు, అందులో ఏమీ లేదు. ఇది కామన్ కండిషన్ కదా, నిజమే కదా. ఈవెన్ బెయిల్ ఆర్డర్ లేకపోయినా ఉంటుంది. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నాకు దగ్గర బెయిల్ లేదు, బెయిల్ ఆర్డర్ లేదు, నేను డిఫమేటరీ స్టేట్మెంట్ చేయొచ్చా? దట్ ఈస్ ద కామన్ కదా. ఎవరిలోనే చేయొద్దని చెప్తుంది కదా కోర్టు. చేసుకోండి అని చెప్తుందా? డిబేట్ నడుపుకోండి, ఇష్టమైన మాట్లాడుకోండి అని చెప్తుందా కోర్టు? సో అందువల్ల హోమ్ మినిస్టర్ కూడా దీన్ని పొలిటికల్ సమస్య ఏంటంటే ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్ కన్నా పొలిటికల్ ఆస్పెక్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపైన కేసు వేరు, కొమ్మినేని యాంకర్గా ఆయన నివారించకపోవడం వల్ల కేసు వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఇంకోటి, కృష్ణరాజును అరెస్ట్ చేయకముందు కొమ్మినేని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు దాకా పిటిషనర్ వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడంతో డిఫెండ్ చేసుకోలేని పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు కూడా మనము అధికారం ఉంది కదా అని ఏది పడితే పెట్టకూడదని ట్రయల్ కోర్టు జడ్జి చెప్పాడు. SC/ST అట్రాసిటీస్ కేసు, ఇందులో SC/ST అట్రాసిటీ ఏముంది ఇక్కడ? ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకురాలతో కేసు పెట్టించి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, తెలుగుదేశం ప్రభుత్వానికే అప్రతిష్ట వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదల చేసే వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయుధం ఇచ్చినట్ట కదా. సో ఇప్పుడు అంటే ఈ సాక్షి టీవీలో జరిగిన ఈ చర్చ, ఆ చర్చలో ఒక గెస్ట్ చేసిన సభ్య సమాజం తలవంచుకునే వ్యాఖ్యల వల్ల డిఫెన్స్లో పడ్డ వారిని కాస్త ఏకంగా అఫెన్స్లోకి తీసుకొచ్చింది టీడీపీ. సెల్ఫ్ గోల్ కదా ఇది. కొమ్మినేని విషయంలో టీడీపీ సెల్ఫ్ గోల్ కనబడుతుంది కదా. అసలు కోర్టు లీగల్ ప్రాసెస్గా వదిలేసి ఉంటే దాని మీద ఇంత పెద్ద ఎత్తున ప్రతి చోట జగన్ వెళ్ళిన ప్రతి చోట ప్రదర్శనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన మనకు నచ్చిన విధంగా వ్యాఖ్యానాలు, ఆఖరికి సుప్రీంకోర్టు ఏమో విడుదల చేయడం, ఇదంతా ఎంత అవసరమా అనేది క్వశ్చన్ కదా. తెలుగుదేశం అభిమానులు కూడా ఆలోచించాలి. అతి ఉత్సాహం ఎప్పుడు పనికిరాదు. లీగల్ కేసును పొలిటికల్ ఓవర్టోన్ తెస్తే ఎవరికైనా అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇవే తప్పులు చేశాడు. డాక్టర్ సుధాకర్తో పెట్టుకున్నాడు, రంగనాయకమ్మతో పెట్టుకున్నారు, ఇలాంటి వాళ్ళందరితో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పెట్టుకోవాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కదా. ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవాల్సింది పోయి కొమ్మినేని శ్రీనివాసరావుతో పెట్టుకోవడం, కృష్ణరాజుతో పెట్టుకోవడం, మొత్తం ఒక 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కొమ్మినేని శ్రీనివాసరావు చుట్టూ తిప్పడం. దానివల్ల ఏం జరిగింది, కొమ్మినేని శ్రీనివాసరావు ఇది బెనిఫిటెడ్. ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్లో. కానీ వీళ్ళు తెలుగుదేశం సాధించింది సుప్రీంకోర్టు విడుదల చేసేవారు సెల్ఫ్ గోల్ కాలేదా? జగన్ పొదిలి పర్యటన మీద మంత్రి పార్థసారథి రియాక్ట్ అయ్యారు సార్.
ఇది రైతు పరామర్శ ర్యాలీ కాదు, జగన్ సృష్టించిన విధ్వంస ర్యాలీ అంటూ కూడా చాలా స్ట్రాంగ్గా కామెంట్ చేశారు. దాంతోపాటు ఈ ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ పొదులు పర్యటన చేపట్టారు అనేది పార్థసారథి వెర్షన్. ఒకసారి పార్థసారథి పాయింట్. కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మీరు ప్రోత్సహిస్తూ నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్ర రీసెంట్గా మనం చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన, ఆ తర్వాత పొదిలి పర్యటన రణరంగంగా మారింది. జగన్ ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు. అది పొలిటికల్ క్రిటిసిజం, ఎవరి విమర్శలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం పని చేస్తుంది? ఈ ప్రభుత్వం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని ప్రచారం చేస్తుందా? మంత్రి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడానికి ప్రచారం చేస్తాను వెళ్తారు. అందుకే వెళ్తారు ప్రతిపక్షం. ప్రతిపక్షం దేనికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి మంచిగా పాలిస్తున్నారని చెప్పడానికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పడానికే వెళ్ళారు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు బాగా పాలించారు, ఎవరు బాగా పాలించలేదు. జగన్మోహన్ రెడ్డి బాగా పాలించలేదనే కదా ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు. అందువల్ల ప్రతిపక్షం నుంచి మీకు సర్టిఫికేట్లు కావాలని ఆశిస్తే దానంత పొరపాటు ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదు. ఇక జరిగింది ఏంటి? మీరు ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్ తర్వాత ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఆయన పొదిలికి వెళ్ళాడు. సో మీకు పొదిలికి ఎందుకు వెళ్ళాడు? పొగాకు రైతు అంశాలు లేవనెత్తాడు. వీళ్ళు ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు రావడం సహజం. అప్పుడు సాక్షి టీవీలో వచ్చిన ప్రోగ్రాం పైన నిరసనలకు మళ్ళీ ప్రభుత్వమే అనుమతించింది. మీకు తెలియదా? ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు జనం వస్తారని. జనం వచ్చినప్పుడు మీరు ప్రత్యర్థి పార్టీ వాళ్ళకు పోలీసులు అనుమతిస్తే ఘర్షణలు జరగకుండా ఉంటాయా? ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది, మేనేజ్ చేయాల్సింది ఎవరి పని? ప్రభుత్వ పని కదా. మీకు తెలుసు కదా, ముందు రోజైనా నిరసన జరపచ్చు, తర్వాత రోజైనా నిరసన జరపచ్చు. ప్రతిపక్ష నేత కారణం ఏదైనా ఆయన వస్తున్నప్పుడు జనం వస్తారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు జనం రాలేదా? పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు జనం రాలేదా? జనం రాకుండా ఉంటారా? అంటే పార్టీగానే మొబిలైజ్ చేయొచ్చు, లేదు జనరల్గా కూడా జనం వస్తారు ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు. సో వెళ్ళినప్పుడు జనం వస్తున్నారని తెలిసి మీరు ప్రత్యర్థి వారికి కూడా ప్రదర్శనకు అనుమతిస్తే పోలీసులు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ను బ్రేక్ చేస్తే కాదా? మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? లా ఎన్ఫోర్స్మెంట్ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. మీరు అప్పుడు ఎందుకు అనుమతించారు? అనుమతించిన తర్వాత ఘర్షణ జరిగింది. పోనీ అంటే ఆ ఘర్షణ పైన ఎవరి వ్యాఖ్యలు ఉంటాయి. ఏంది అది ఇష్యూ? పొగాకు రైతు. మీరు వాళ్ళ పేపర్లో చూడండి, పొగాకు రైతు పైన కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. సరిగ్గా జగన్ పొదిలి వెళ్ళి పొగాకు రైతుల అంశం లేవనెత్తినాక మీరు కేంద్రానికి లేఖ రాశారు. ఇవాళ పేజ్ 1లో ఉంది, చదవండి అందరూ. పొగాకు పైన భారం కేంద్రమే భరించాలి. పొగాకుపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. పీయూష్ గోయల్ చంద్రబాబు కలిశారు. సో అంటే అర్థం ఏంటి? మరి ఇప్పుడు ఎవరికి మీరు బ్రాండ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఆ పొదిలి పర్యటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలు ఏం జరిగిందన్నది ఒక ఫ్యాక్ట్, ఒక అంశం, దాన్ని పక్కా పెడతాం. కానీ కీలక అంశం ఏంది? పొగాకు రైతుల అంశం. జగన్మోహన్ రెడ్డి మరి పొదిలికి వెళ్ళి పొగాకు రైతుల అంశం మాట్లాడినాకనే మీరు ఎందుకు కేంద్రానికి వస్తున్నారు? మీరు ముందెందుకు కేంద్రానికి రాయలేదు? ఇది జగన్కి అడ్వాంటేజ్ ఎవరిస్తున్నారు? అలాంటి విశ్లేషకులు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మీరు ఆలోచించండి. మీకు అలా గతంలో మీకు గుర్తున్నట్టు గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళాడు, ఇదే ఇష్యూ జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఇట్లనే ఆఖరికి ఏమైంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళాక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మళ్ళీ కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు మిర్చి పైన. పాఠం చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడము, ఒక ఇష్యూ లేవనెత్తడం, ఆ తర్వాత కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాయడం. ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్ను జగన్ దెబ్బతీస్తున్నాడు. ఆ జగన్ బ్రాండ్ను చంద్రబాబు ప్రభుత్వం పెంచుతుందా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, మీరు మిర్చి రైతు విషయంలో అదే జరిగింది. మిర్చి రైతు విషయంలో జగన్ వెళ్ళి గొడవైనాక మీరు కేంద్రానికి రాశారు. పొగాకు విషయంలో అదే జరిగింది. సేమ్ మీరు వాళ్ళ పేజ్ 1లో వార్తలు చూడండి, మళ్ళీ అదే జరిగింది. అంటే మీరు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లనే మీరు కేంద్రానికి లేఖ రాస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారా లేదా? మరి అంతకుముందు ఎందుకు ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి పొదిలి పోకముందు ఆ పొగాకు ఇష్యూని ఎందుకు లేవనెత్తలేదు? గుంటూరు మిర్చి యార్డుకు జగన్ పోకముందు మీరు మిర్చి రైతు ఇష్యూ ఎందుకు లేవనెత్తలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇలా రాజకీయాల్లో అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు ఉంటాయని. ఒక ప్రతిపక్ష నేతకు ప్రజా సమస్యల మీద లేవనెత్తే అవకాశం మీరే ఇచ్చి ఆ ప్రజా సమస్యలు లేవనెత్తిన తర్వాతనే మీరు స్పందిస్తూ మళ్ళీ ప్రతిపక్ష నేత ఏమీ జరగలేదని ప్రచారం చేస్తూ వెళ్తున్నాడు. ఆయన పనే అది. ఇంకేం వెళ్తాడు? చంద్రబాబు నాయుడు పాలన బాగుంది, కూటమి పాలన చెప్పడానికి వెళ్తాడా? యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ కదా. సో అందువల్ల ఒక రాజకీయ విశ్లేషకుడిగా జగన్మోహన్ రెడ్డికి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నది ఎవరు అని అంటున్నా. క్లియర్గా ప్రభుత్వమే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. 2 ఉదాహరణలు మీకు చెప్పాను నేను. తెనాలిలో ఏం జరిగింది? ఇప్పుడు తెనాలిలో కొంతమంది యువకుల్ని పోలీసులు రోడ్ల పైన కొట్టారు. మామూలుగా కొట్టలేదు, మనందరం చూసాం, వీడియోలు కూడా వచ్చాయి. అంటే పోలీసులే వీడియోలు తీయాలి కదా, తన్నులు తింటలేదు వీడియోలు తీయాలి కదా. అంటే పోలీసులే వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసి ఉండాలి కదా. నేనేం ఆరోపిస్తలేండి, వీడియోలు ఎట్లా వస్తాయి బయటలో చెప్పండి. ఇప్పుడు ఇంకో ఆరోపణ ఏముందంటే వాళ్ళు ఒక మఫ్టీలో వెళ్ళిన కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టారు. ఆ ప్రాంతానికి వెళ్తే తెనాల్లో ఒక ప్రాంతం పైన మనం ఏమీ ముద్ర వేయకూడదు, కానీ ఆ ప్రాంతానికి వెళ్తే పోలీసులు కానిస్టేబుల్ కొట్టారనేది పోలీసుల వాదన. నాకు గుర్తున్నది వరకు ఆ కొట్టిన వీడియో లేనట్టున్నది కదా, కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టినట్టు లేదు సార్. ఆ యువతను పోలీసులు కొట్టినట్టయితే వీడియో వచ్చింది. అంటే వీడియో ఎవరు తీయాలి? పోలీసులన్నా తీయాలి, తన్నులు తిన్నోళ్ళన్నా తీయాలి. ఇద్దరు కాకుండా వేరేటోడే తీయరాదు. అక్కడ నిలబడి పోలీసులు కొడుతుంటే తీసే ధైర్యం అనుకుంటారా? సో ఒకవేళ సీసీటీవీలు ఏమైనా పట్టుకున్నా అది పోలీసుల చేతిలో ఉంటుంది కదా. అంటే మరి ఎందుకు ఈ వీడియోలు తీసి రిలీజ్ చేశారు? బహుశా క్రైమ్ పెడ్లర్స్ అంటారు, అంటే నేరగాళ్లను టెర్రరైజ్ చేయడానికి చేశారా? ఇప్పుడు మీకు సాధారణంగా 3rd డిగ్రీ ప్రయోగించడం కూడా వితిన్ ద 4 walls 4 గోడల మధ్య చేస్తారు. 3rd డిగ్రీ 3rd డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అజ్మల్ కసబ్ పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించలేదు కదా. మన చట్టము న్యాయం ఏం చెప్తోంది? ఈవెన్ క్రిమినల్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. క్రిమినల్ కూడా అంటే కేసు రీత్యా పడిన శిక్ష హరించే ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఉదాహరణకు రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా బయట తిరగటానికి హక్కు ఉంది. జైల్లో ఉన్నోడు స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు ఉండదు కదా, ఫండమెంటల్ రైట్ ఉండదు. కానీ రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అది ఈవెన్ నేరస్తులకు కూడా ఉంటుంది. జైల్లో ఉన్న నేరస్తులకు కూడా రైట్ టు లైఫ్, జీవించే హక్కు అనేది ఫండమెంటల్ రైట్. లేకపోతే మనం జైల్లో కాల్చిపడేయచ్చు కదా. జైల్లో కాల్చిపడేస్తే చట్టం ఒప్పుకుంటుందా? జైల్లో చంపేస్తే చట్టం ఒప్పుకుంటుందా? కస్టోడియల్ డెత్స్ చట్టం ఒప్పుకుంటుందా? సో అందువల్ల మీరు తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గం లేదు, ఒక ప్రభుత్వము కొంతమంది పైన దాడులు చేసినప్పుడు వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, నేరగాళ్లకు మద్దతుగా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి పోలీసుల మద్దతుగా వెళ్తారా? కొట్టిన వాళ్ళు ఆయన ఎవరి మద్దతు వెళ్తారు? ఇక్కడ నేరగాళ్లకు మద్దతుగా కాదు, పోలీసుల చేత టార్చర్ అనుభవించిన వాళ్ళకి మద్దతుగా వెళ్తాడు. ప్రతిపక్షం అనేది చేసే పనే అది కదా. ప్రభుత్వం నిర్బంధం విధించినప్పుడు ఆ నిర్బంధ బాధితుల పక్షాన వెళ్తాడు కదా. నిర్బంధాన్ని చేసిన వారి పక్షాన మీరు వెళ్తారా చెప్పండి. సో ఇప్పుడు చూడండి, ఈ 3 ఘటనలు, నేను గుంటూరు మిర్చి యార్డ్ చెప్పాను, మీకు పొదిలి పొగాకు చెప్పాను, తెనాలి ఘటన చెప్పాను. ఈ 3 ఎవరు జగన్కి అడ్వాంటేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇది విశ్లేషిస్తే మీరు జగన్కి అనుకూలంగా మాట్లాడినారు. జగన్కి అనుకూలంగా నేను టీడీపీ వరకు ఒక సలహా ఇస్తున్నాను. మీరే అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీరు కనుక తెనాల్లో పోలీసులు అలా కొట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చేదా? పొగాకు రైతుల గురించి జగన్ పొదిలి వెళ్ళాకనే మీరు కేంద్రానికి లేఖ రాయడం అవకాశం ఇస్తలేరా? క్లెయిమ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మిర్చి యార్డుకు, గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్ళాకనే మీరు లేఖ రాస్తూ కేంద్రం పైన మాట్లాడుతూ అవకాశం ఇస్తలేరు. ఒక్కసారి తెలుగుదేశం శ్రేణులు అర్థం చేసుకోవాలి, మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఆయుధాలు ఇస్తుంది అని. అది ఆలోచించాలి కదా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయించడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తే ట్రంప్ అడ్డుకున్నారట. ఇది చెప్పింది యుఎస్ అధికారులే. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇద్దరికి ఉమ్మడి శత్రువు కదా. ట్రంప్ ఇజ్రాయెల్ ప్లాన్ని ఎందుకు అడ్డుకున్నారు సార్?
అంటే దాని కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాస్తవంగా ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తానని నెతన్యాహు ఆలోచిస్తే బైడెన్ అంగీకరించలే. ఎందుకంటే అమెరికా మాకు సంబంధం లేదు అంటది, కానీ అమెరికా ఆమోదం లేకుండా, అమెరికాకు సమాచారం ఇవ్వకుండా, అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ ఏ పని చేయదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు పీకల దాకా మిలిటరీ సాయం చేసే దేశం అమెరికా. అంటే ఇజ్రాయెల్ పెట్టేటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్లో సగం కన్నా ఎక్కువ అమెరికా సాయమే. సో అందువల్ల అమెరికా ఆ మద్దతు లేకుండా, ఉదాహరణకు 2024లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ $31 బిలియన్ ఇజ్రాయెల్ ఖర్చు పెడితే $18 బిలియన్ అమెరికా సాయం. సో అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అమెరికా ఇచ్చిన డిప్లొమాటిక్ సపోర్టు, అమెరికా ఇచ్చిన మిలిటరీ సపోర్టుతో ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉంటుంది. అందువల్ల బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోవద్దు అని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. కానీ ట్రంప్ అప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో ఉండి అటాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్ అన్నాడు. సో ఇప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన, మిలిటరీ ఫెసిలిటీస్ పైన, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిన్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేశారు. ఇరాన్, మనకు అర్థం కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే వరల్డ్లో 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్ ఇరాన్. అంటే మీకు అమెరికా, రష్యా తర్వాత 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్. ప్రపంచ గ్యాస్ ఉత్పత్తిలో 6.5% ఇరాన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది బుషర్ అనే రాష్ట్రంలో ఈ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఉంది. ఇది ఖతార్తో ఈ ఆఫ్షోర్ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ షేర్ చేసుకుంటుంది. అంటే ఇరాన్లో దీన్ని సౌత్ పార్స్ అంటారు, ఖతార్లో నార్త్ పార్స్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. దీనిపైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. గ్యాస్ ప్రొడక్షన్ కూడా కొంత నిలిచిపోయింది. అందుకే ఇవాళ పత్రికల్లో వచ్చింది, మీ చూడండి, ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు $150 కూడా చేరుకుంటుంది అని, ఇప్పుడున్న దానికన్నా రెట్టింపు అవుతుంది అని. సో ఎందుకంటే అది ఆ ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కీలకం. ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తున్న మొత్తం గ్యాస్లో 66% సౌత్ పార్స్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కాక ఇప్పుడు కార్గ్ ఐలాండ్ అని ఉంది, అక్కడ కూడా అటాక్ చేస్తారో అని అనుమానం. అందువల్ల మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, న్యూక్లియర్ ఫెసిలిటీస్, నటాంగ్ న్యూక్లియర్ బేస్ పైన అటాక్ చేశారు. న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఇద్దరిని చంపేశారు. తర్వాత మీకు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేశారు. ఇక మిగిలింది ఏంటి? మిగిలింది కోవర్ట్ ఆపరేషన్ ఫర్ రెజీమ్ చేంజ్. ఎందుకంటే గ్రౌండ్ పైన వచ్చి అటాక్ చేసేది ఏమి లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ వెళ్ళి భూమార్గాన వెళ్ళి ఇరాన్లోకి వెళ్ళి ఆక్రమించడం అనేది ఉండదు కనుక. సో మీకు ఇక మిగిలింది రెజీమ్ చేంజ్. ఇప్పుడు ఇరాక్లో చేశారు, సద్దాం హుస్సేన్ అట్నే చంపారు. అమెరికా లిబియాలో చేశారు కల్నల్ గడాఫీని. కానీ ఏం జరిగింది అక్కడ మనకు అర్థం కావాలి. ఒకవేళ నిజంగానే ట్రంప్ వద్దని అంటే ట్రంప్కి ఈ విషయంలో కనీసం ఆలోచించడం కరెక్ట్గానే ఆలోచించాడని. ఎందుకంటే ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా ఖమేనీ అంటే కేవలం ఇరాన్ రాజకీయ నాయకుడు కాదు, మతపరమైన నాయకుడు కూడా. అందువల్ల అది చాలా సీరియస్ ఇంప్లికేషన్స్కు దారితీస్తాయి ఇస్లామిక్ ప్రపంచంలో. మీకు సద్దాం హుస్సేన్, కల్నల్ గడాఫీ ఇద్దరు రాజకీయ నాయకులు, వాళ్ళ దేశాధినేతలు. వాళ్ళిద్దరిని అమెరికా జోక్యం చేసుకొని చంపేసింది. ఏం చెప్పింది అమెరికా? మీరు సద్దాం హుస్సేన్ ఒక నియంత, ఆయన దగ్గర జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సరిగ్గా ఇప్పుడు ఇరాన్ పైన ఏ ఆరోపణ అయితే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నాయో, ఇరాన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అణువాయుధాలు ఉన్నాయని ఇరాక్ పైన కూడా అదే చేశారు. మరి సద్దాం హుస్సేన్ చంపేసి 30 ఏళ్ళు దాటిపోయింది, నాకు దశాబ్దాలు అయిపోయింది. నాకు చెప్పండి, ఏ జన విధ్వంసక ఆయుధాలు బయట పెట్టారు మీరు చెప్పండి అమెరికా? అందువల్ల దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇరాక్లో సిమిలర్ ఆరోపణ చేసి ఇరాక్లో ఇన్వేడ్ చేసి సద్దాం హుస్సేన్ చంపేశారు. మరి ఇరాక్లో ఉన్న జన విధ్వంసక ఆయుధాలు చూపెట్టాలి కదా, ఎక్కడా లేదు, చూపెట్టలే కదా. అందువల్ల ఈ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి మీరు కంట్రీస్ పైన అటాక్ చేసి ఆడ దేశాధినేతలు లేపేస్తారు. లేపేసినప్పుడు ఏమన్నారు? ఇరాక్లో ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తాం. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం వచ్చిందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికా తోకముడిచింది. అందువల్ల మరి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని చాలా ఏళ్ళు నడిపారు. చివరికి ఏమైంది? అల్టిమేట్గా తాలిబాన్లకు అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. మరి ప్రజాస్వామ్యం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందా? ఇరాక్లో వచ్చిందా? లిబియాలో వచ్చిందా? ఎక్కడా ప్రజాస్వామ్యం రాలి.
పైగా అరాచకత్వం రాజ్యం వెళుతోంది, మతోన్మాదం రాజ్యం వెళుతోంది. మీకు సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం ఇరాక్లో అల్ఖైదా లేదు, గడాఫీ ఉన్నంత కాలం లిబియాలో అల్ఖైదా లేదు. వాళ్ళు అంతమయ్యాక అల్ఖైదా పెరగడమే కాదు, అంతకన్నా ప్రమాదకరమైన ఐసిస్ పెరిగింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇప్పుడు ఇరాన్లో గనక ఖమేనీని చంపితే ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టుకొస్తాయి. చూడండి, బహుశా అమెరికన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ అర్థం చేసుకున్నట్టు దాని ఇంప్లికేషన్స్. అందువల్ల ఇజ్రాయెల్కు మిలిటరీ లక్ష్యాల కొరకు ప్రపంచానికి తీవ్రవాద ప్రమాదాన్ని తెచ్చిపెట్టకూడదు. అమెరికా తనకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటోంది. సో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపాలి అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ కాదు, ప్రపంచంలో ఏ దేశం చేతుల్లోకైనా అణుబాంబులు ఉంటే ప్రమాదకరం. ఇజ్రాయెల్ చేతుల అణుబాంబులోమో అమెరికా ఏమనదు. ఇరాన్ దగ్గర ఉండకూడదు, ఉత్తర కొరియా దగ్గర ఉండకూడదు, ఇండియా దగ్గర ఉండకూడదు, పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు. ఇదేం డూప్లిసిటీ? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాల మీద అమెరికా ఎందుకు మాట్లాడదు? ఇరాన్ అణ్వాయుధాలు ప్రమాదకరం, పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రమాదకరం కాదా? ఈ డూప్లిసిటీ వెస్ట్రన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. ఇక మీకు ఇరాన్ అణ్వాయుధాలు ఎప్పుడు ఆగాయి? ట్రంప్ దాడులు చేయిస్తున్నప్పుడు ఆగాయా? బరాక్ ఒబామా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆగిందా? ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నారు. దాంతో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని, ఎన్రిచ్మెంట్ అంటారు, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే అర్థం యురేనియంను అణ్వాయుధాలలో వాడే స్థాయికి శుద్ధి చేయడం. దాన్ని ఇరాన్ ఆపింది. ఎందుకంటే ఒక్కసారి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాక ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ నడవాలి. కానీ ట్రంప్ 2018లో ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాతే ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం వేగం పుంజుకుంది. అంటే ట్రంప్ దాడుల వల్ల ఇరాన్ ఆటమిక్ న్యూక్లియర్ బాంబు తయారు చేసే కెపాసిటీ పెంచుకుంటోంది. అంతకుముందు ఒబామా ఆపగలిగాడు. మీరు ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఇంకా వేగంగా ఇరాన్ అణుబాంబు తయారు చేసే ప్రమాదం ఉంది. సో అందువల్ల ఇక అయతుల్లా ఖమేనీని చంపేస్తే ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు ఇరాన్లో పుడతాయి. ఇరాన్లో భయంకరమైన అరాచకత్వం, అస్థిరత చెలగుంటుంది. ఖమేనీ పాలన మంచిదని అంటలేను. ఇరాన్లో ప్రజలు స్వేచ్ఛ కొరకు, పౌర హక్కుల కొరకు పోరాడుతున్నారు. చిన్న అమ్మాయి హిజాబ్ సరిగా వేసుకోవాలని చెప్పి పోలీసులు కస్టడీలో పెట్టి చంపేశారు. అందువల్ల ఇరాన్లో ఉన్న పాలన నిరంకుశమైన నిర్బంధకాండ, అనుమానమే లేదు. కానీ ఇరాన్లో ఎవరు పాలించాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించవు, అది ఇరానే నిర్ణయించాలి. పాకిస్తాన్లో ఉన్న గొప్ప పాలన, సౌదీ అరేబియాలో ఉన్న గొప్ప పాలన, మీరు అమెరికా ఎందుకు వాళ్ళని అందరిని అంగీకరిస్తోంది? అందువల్ల ఇరాన్లో ఏ పాలన ఉన్నారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మనం ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం. అమెరికా వచ్చి ఇందిరాగాంధీని తొలగిస్తాను ఒప్పుకునే వాళ్ళమా? నరేంద్ర మోడీ పాలన పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలుస్తాము, సిఐఏ కుట్రలు బన్ని అంటే మనం ఒప్పుకుంటామా? మోడీ అధికారంలో ఉండాలా ఉండకూడదా భారత ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక్కసారి కనుక మోడీ ప్రభుత్వాన్ని కూల్చే పని అమెరికా చేసినా, చైనా చేసినా, రష్యా చేసినా భారత ప్రజలందరూ ఏకోన్ముఖంగా మోడీ వెనకాల ర్యాలీ అవుతారు. ఇరాన్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్లో కనుక ఖమేనీని పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి చంపేస్తే ఇరాన్లో ఉన్న ప్రభుత్వం బలపడుతుంది, ప్రజలకు మద్దతు పెరుగుతుంది. పాకిస్తాన్లో జరగలేదా? పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ జరిగాక పాక్ సైన్యం రేటింగ్స్ పెరిగాయి, పాక్ ప్రభుత్వ రేటింగ్స్ కూడా పెరిగాయి. అందువల్ల ఆ జాతీయ భావాలు రగులుతాయి. అందువల్ల ఒకవేళ నిజంగా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలి అనే ప్రయత్నం ఇజ్రాయెల్, అమెరికా చేస్తోంది. రెజీమ్ చేంజ్ అంటారు దీన్ని. అది మరి ట్రంప్ నిజంగానే ఆపితే బెటర్ సెన్స్ ప్రివేల్డ్ అని అనుకోవాలి. ఇరాన్తో చేస్తూ ఉన్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది సార్. పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలను కూడా తరలిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, అవసరమైతే ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ అణుదాడి కూడా చేస్తుంది అని చెప్పి ఐఆర్జీసీ జనరల్ అండ్ ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సార్. ఆ బైట్ కూడా ఉంది ఇరానియన్ లాంగ్వేజ్లో, బైట్ ప్లే చేయండి సార్. چه اتفاقی افتاده؟ تمام کشورهای عربی تماس گرفتن و گفتن ما از شما حمایت میکنیم. پاکستان گفته اگر اسرائیل بخواد بمب اتم بزنه ما به اسرائیل بمب اتم خواهیم زد.
Yes, sir. రైట్, ఈ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, ప్రూఫ్ కోసం మాత్రమే వేసాము. అంటే మీకు ఏంటి సార్? ఇది అమెరికా ఆన్సర్ చేయాలి. మరి అమెరికా మిత్ర దేశం కదా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా అండగా ఉంది కదా అమెరికా. మరి మనం పహల్గామ్లో దాడులు జరిపితే కనీసం పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది అన్న పదం కూడా ట్రంప్ వాడలే. ఇప్పుడు పాకిస్తాన్ మరి ఇరాన్కు ఆ ఇరానియన్ జనరల్ చెప్పాడు పాకిస్తాన్ ధృవీకరించలేదు. బట్ దర్ ఇస్ ఎ వెరీ సీరియస్ క్లెయిమ్ కదా. అంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలు వాడుతుంది అని. అంటే ఒకవేళ ఇదే నిజమైతే ఒక ఇస్లామిక్ రెసిస్టెన్స్ వర్సెస్ జియోనిస్ట్ మూమెంట్, అంటే ఇజ్రాయిల్ వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమవుతాయా? ఆల్రెడీ ఇజ్రాయెల్ పైన తుర్కీయే వ్యతిరేకంగా ఉంది, సౌదీ అరేబియా కూడా ఖండించింది, జోర్డాన్ లాంటి దేశాలు అమెరికాకు అనుకూలంగా ఉన్నవి, ఈవెన్ సౌదీ అరేబియా కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇరాన్లో గనక అతిగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తే, అంటే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేసిన, ఇరాన్లోకి అణుబాంబు లాంటి ఇజ్రాయెల్ వేసిన, ఇరాన్లో భారీగా ప్రాణ నష్టం జరిగిన, ఇప్పటిదాకా ఇరాన్ను వ్యతిరేకించే దేశాలు కూడా ఇరాన్ సమర్థించక తప్పు. ఎందుకంటే ఆ సెంటిమెంట్, అరబ్ సెంటిమెంట్ రగులుతుంది. లేకపోతే అక్కడ ప్రభుత్వాలు అస్థిరమవుతాయి, ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీదకి వస్తారు. సో అందువల్ల సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్ ఇలాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా అనివార్యంగా ఇరాన్కు మద్దతుగా ర్యాలీ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ యమన్ లాంటి దేశాల్లో, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీలు, ఇరాక్లో షియా మిలీషియా, ఇవన్నీ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగం. ఈవెన్ సిరియా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా, హెచ్డిఎస్ ప్రభుత్వం కూడా ఈ మధ్య సౌదీ అరేబియాలో సిరియా కొత్త అధినేత నిన్నటిదాకా అల్ఖైదా తీవ్రవాదిగా అమెరికా ప్రకటించిన వ్యక్తిని ట్రంప్ కలిసి 33 నిమిషాలు 33 minutes మాట్లాడాడు. టెరిఫిక్ గాయ్ అని కూడా ఆయనను చాలా ప్రేజ్ కూడా చేశాడు. సో అందువల్ల ఆ సిరియాకు కూడా ఇజ్రాయిల్తో గోలాన్ హైట్స్ ప్రాంతంలో ఘర్షణ ఉంది. అందువల్ల ఇది ఒక మ్యాసివ్ పోలరైజేషన్ కనుక జరిగితే ఇది మరింతగా ఇజ్రాయిల్కు ఛాలెంజే కాదు, ప్రపంచానికే సవాల్గా మారుతుంది. యాంటీ అమెరికన్ సెంటిమెంట్ పెరుగుతుంది. అమెరికాకి ఇప్పటికైనా అర్థం కాదు వాట్ ఈజ్ పాకిస్తాన్ రోల్ అని. సో ఒకవైపు అమెరికా వ్యతిరేక చైనాతో పాకిస్తాన్కు బ్రహ్మాండమైన సంబంధం, అమెరికా వ్యతిరేక ఇరాన్తో అండగా ఉంటాం, అవసరమైతే ఇరాన్ తరఫున అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ పైన అణుదాడులు చేస్తారని కూడా పాకిస్తాన్ అంటది. అయినా పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి మారదు. ఇంకా పాకిస్తాన్తో ట్రంప్ ఫ్యామిలీకి వ్యాపార సంబంధాలు, పాకిస్తాన్కి F-16 మిలిటరీ అసిస్టెన్స్ ట్రంప్ ఇస్తాడు, IMF ద్వారా, వరల్డ్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తాడు, యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా తాలిబాన్ శాంక్షన్ కమిటీ చైర్గా చేస్తారు. పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పేరు కూడా వాడనివ్వరు. అమెరికా షుడ్ థింక్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ అనేది భారత్కే ప్రమాదం కాదు, అమెరికాకు ప్రమాదం, ఇజ్రాయెల్కి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం అని మరొకసారి రుజువు అవుతుంది కదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నో కింగ్స్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ అంటూ అమెరికన్లు రోడ్డెక్కారు సార్. సో అంటే ట్రంప్ ఒక రాజులాగా, నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేది కొంతమంది అమెరికన్ల వాదన. ఏమంటారు సార్? అంటే ఈ విమర్శ ఎందుకు వచ్చిందంటే, మీకు లాస్ ఏంజల్స్లో జరిగిన దాడులు, ప్రదర్శనలు, అల్లర్లు, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య, మేము దీన్ని డీల్ చేయగలమని కాలిఫోర్నియా గవర్నర్ పేర్కొన్నాడు. కాలిఫోర్నియా గవర్నర్ ఇస్ ఎ డెమోక్రట్, కానీ ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ను పంపించి కంట్రోల్ చేస్తానని వెళ్ళాడు. ఇది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ రైజ్ చేసింది. అంటే లా ఎన్ఫోర్స్మెంట్లో, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ అధికారాల్ని ప్రెసిడెంట్ అతిక్రమిస్తున్నాడా అని. ఇది కాలిఫోర్నియాలో ఇవాళ జరగచ్చు, రేపు ఇంకో చోట జరగచ్చు. ఎందుకంటే అమెరికా మనకన్నా బలమైన సమాఖ్య రాజ్యం. ఈవెన్ మన దేశంలో రాష్ట్రాలకు ఉండే అధికారాల కన్నా అమెరికాలో రాష్ట్రాలకు చాలా అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో కేంద్రం పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్ర చట్టం పైన ప్రివేల్ అవుతుంది. కానీ అమెరికాలో ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా
పన్నులు వేసుకోవచ్చు, చట్టాలు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ కొన్ని రాష్ట్రాల్లో బ్యాండ్, మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాండ్ కాదు. అబార్షన్ రైట్స్ కొన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఉండవు. సో ఈవెన్ చాలా విషయాల్లో అమెరికా రాష్ట్రాలు సొంతగా తమ నిర్ణయాలు కలిగి ఉండే అధికారం ఉంటుంది. ఈవెన్ రెసిడ్యువల్ పవర్స్ అంటారు. సో మన దగ్గర కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటుంది. అమెరికాలో ఉమ్మడి జాబితా ఉండదు నాకు తెలిసినంతవరకు. కేంద్రము రాష్ట్రము మాత్రమే ఉంటుంది. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్లో అమెరికా ఈజ్ ఏ మచ్ పవర్ఫుల్ ఫెడరేషన్. అంటే మన రాష్ట్రాల కన్నా అమెరికాలో రాష్ట్రాలకు చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి. మన దేశంలోనే రాష్ట్రాల పరిధిలో వస్తుంది లా అండ్ ఆర్డర్. మరి అమెరికాలో లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల పరిధి దాటి ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లోకి జోక్యం చేసుకుంటుందా అన్న విమర్శ మొదలైంది. దాంతోపాటు ట్రేడ్ విషయంలో కూడా ఈవెన్ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కలిసే అమెరికాలో ఒక చట్టాన్ని ప్రతిపాదించారు ట్రంప్ అధికారాల కళ్ళెం వేయడానికి. ఎందుకంటే ట్రేడ్ ఏ దేశంతో ఎలా వాణిజ్యం జరపాలి అన్నది అమెరికన్ కాంగ్రెస్కు ఉండే హక్కు. దాన్ని ట్రంప్ తన చేతిలోకి తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తున్నాడు. ఇది కూడా లీగల్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ రైజ్ చేసింది. ట్రంప్కి ఆ ప్రెసిడెంట్కి ఆ పవర్స్ ఉన్నాయా? ఒక అమెరికా ఇతర దేశాలతో వాణిజ్యం చేయడం అనేది పార్లమెంటు అమెరికన్ కాంగ్రెస్ పరిధిలో ఉండేదాన్ని ట్రంప్ ఏకపక్షంగా తన చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తున్నాడు అన్నది రెండవ ప్రశ్న. మూడవది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఫెడరల్ రిజర్వ్. ఈ ఎక్కడైనా డెమోక్రటిక్ కంట్రీస్లో, ఒక కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా ఉన్న కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ అనేది అటానమస్గా ఉంటుంది. ఈవెన్ మన దేశంలో కూడా ఆర్బీఐ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పనిచేయదు. ఆర్బీఐకి ఆ స్వేచ్ఛ, అటానమీ ఉంటుంది, స్వయం ప్రతిపత్తి. అందువల్లనే ఆ దేశ మానిటరీ సిస్టమ్ పైన ప్రపంచం కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అందువల్ల కానీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్కున్న అధికారాలపై కూడా ట్రంప్ దాడి చేస్తున్నాడు. మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అని ట్రంప్ ఆదేశాలు ఇస్తూ ట్రంపే నియమించిన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ను నువ్వు వెళ్ళిపోవాలి, ఫైర్ చేస్తారంటూ మాట్లాడుతున్నాడు. అసలు అది కూడా కోర్టులో తేలాలి. అసలు ట్రంప్కి అలాంటి అధికారం ఉందా? ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను నియమించే అధికారం ఉంది తప్ప తొలగించే అధికారం ప్రెసిడెంట్కి ఉండదు. సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్, క్లియర్గా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ పైన అటాక్, అమెరికాలో ఎస్టాబ్లిష్డ్ ప్రజాస్వామిక సాంప్రదాయాల మీద అటాక్, ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయడము. సో ఎప్పుడు ఎవరిని ఉంచుతాడో తెలియదు, ఎవరిని తీసేస్తాడో తెలియదు. ఒక హై లెవెల్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టనిటీ, అన్స్టెబిలిటీ తెస్తే సాధారణంగా ఈ క్వశ్చన్ వస్తే రాజ్యాంగబద్ధంగా పనిచేయాలా, రాచరికంలో పనిచేయాలా అని. ఎందుకంటే రాజులు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం, వాడు ఏం చేసినా చెల్లుతుంది, వాళ్ళని ఎవరు అడిగేటోడు ఉంటాడు కనుక. కానీ రాజులు కూడా ఇలా చేయరు. నిజంగా చెప్పాలంటే ట్రంప్ లాగా రాజులు కూడా ఆ రాజ్యం పైన ఉన్న ప్రేమ ఉంటుంది కదా. సో ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఒకసారి చైనా పైన 245% టారిఫ్ అంటాడు, మళ్ళీ వెంటనే ఆ టారిఫ్ తగ్గిస్తాడు. ఒకసారి నా ఫ్రెండ్ అంటాడు, ఒకసారి వెంటనే ఇలాన్ మస్క్ క్రేజీ గాయ్ అంటాడు, ఒకసారి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. సో ఇలా ఒక్క కంట్రీల విషయంలో, వ్యక్తుల విషయంలో, వ్యవస్థల విషయంలో, అన్నింటి విషయంలో కూడా ఇవాళ ఏమంటాడో తెలియదు, రేపేమంటాడో తెలియదు. జెలెన్స్కీని ఒకరోజు తిడుతాడు వైట్ హౌస్ పిలిచి, తెల్లారు మళ్ళీ పిలిచి డీల్ చేసుకుంటాడు. ఇలా అసలు ఒక దేశము, ఒక దేశాధినేత, ఒక పద్ధతి ఏమైనా ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడే మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. దానివల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుంది, స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది, డాలర్ విలువ ఘోరంగా పడిపోతుంది, అమెరికా ఎకానమీ పైన ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, అమెరికా ప్రభుత్వ బాండ్ల వాల్యూ పతనమవుతుంది, అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుంది, రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు కనుక ప్రజలు ఇది నో కింగ్స్ కాన్స్టిట్యూషన్ ప్లీజ్ అని నిరసనలు జరపాల్సి వస్తుంది.